బాబు మాట్లాడొద్దు నన్ను. వచ్చిన విషయం ఏమిటో తెలియజేయండి. మీరు యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి అండర్ ఒప్పందం ప్రకారం మీరు మాకు పన్ను కట్టాలి. ఏం చెబుతున్నారు తాకరే సాహెబ్ గారు? ఎవరితో ఓడిపోయారు? మీరు చేసిన ఈ కపట యుద్ధానికి మేము ఓడిపోయామని చెబుతున్నారా? పన్ను కట్టాలంట. పన్ను మీరేమన్నా మా అన్నదమ్ముల అక్క చెల్లెల దాయాదులా? మీకెందుకు కట్టాలి పన్ను? మీరేమన్నా పంటలు పండించారా? అలసిన వారికి అంబలి ఇచ్చారా? మేఘం వర్షం కురిపిస్తుంది, భూమి పంటలు పండిస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన ఎంగిలి కుక్కలు మీకు మేము పన్ను కట్టాలా? విన్నారా మంత్రి వర్య? జరుపు తినడానికి విడిచిన తప్పుకి పన్ను కూడా మేమే కట్టాలంట. ఊరికే అరవకు. పవిత్రమైన భారతదేశానికి వచ్చి మా అన్నం తిని మాకే ద్రోహం తలపెడతారా? గుర్తు పెట్టుకోండి, ఏదో ఒక రోజు చెప్పా పెట్టకున్న అర్ధరాత్రులు మా దేశం నుంచి వెళ్లాల్సి వస్తుంది. తినడానికి తిండి లేదు కానీ పొగరికి ఏమాత్రం తక్కువ లేదు. ఇలా పొగరు చూపించిన మైసూరు మహారాజు మేము మట్టి కల్పించాం. అది మీ వీరత్వం వల్ల కాదు, మీ కుట్ర వల్ల. మైసూరు వారిని పాడు చేయాలని మరాఠా వారిని పాడు చేయాలని ఒకరిని ఎత్తికట్టి మొత్తం భారతదేశాన్ని నయవంచనతో మింగేదని చూస్తున్న నక్కల వంశస్థులు కాదా మీరు? భారతీయులంటే పిరికి వారు, చేతకాని వారు కాదు. ఈ దేశం ఉప్పు తిన్న మేము మరొకరి ఆశ కబలించేవారు కాదు. మీలా యుద్ధంలో భయపడేవారు కాదు. ఇదే చివరిసారి. ఇంకొకసారి కిట్టూరు రాని ఎదురుగా పన్ను అడిగేవారు నాకు చీలిపోతుంది. జాగ్రత్త. మీ కంపెనీ వారికి మా దేశంలో నిలబడడానికి స్థలం భిక్ష వేసిందే మేము. నియమాలను పాటించమని చెప్పే అధికారం మాది. మీరు యుద్ధంలో ఓడిపోయారు. కిట్టూరు మాది, కిట్టూరు మీద అధికారం మాది. ఏమన్నారా కుక్క? కిట్టూరు మీద మీకు అధికారం ఉందా? కిట్టూరు ఏమన్నా మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తా ఏంటి? ఎంగిలి కుక్కలకు రోటీలు విసిరేసి వెనకాడుకుంటూ ఇంటిలోకి చొరబడి మోసంతో గొంతు కోసే అలవాటు భారతీయులకు లేదు. పోరాడే శక్తి ఉన్న వీరాధి వీరులమైన మేము యుద్ధంలో పోరాడి వీర మరణాన్నైనా పొందుతామే కానీ ఎప్పటికీ మీకు లొంగిపోము. ఇదే చివరిసారి. శత్రువుల గుండెల్లో గుండ్లు పేర్చే దమ్మున ధైర్యశాలి ఈ కిట్టూరు పులిచెన్నమ్మ. భారతదేశాన్ని ఆక్రమించాలని చూస్తున్న మీ తల నరికి కిట్టూరు గడ్డపై విజయ పతాకాన్ని ఎగరవేయకపోతే నేను కిట్టూరు పులిచెన్నమ్మనే కాదు. తాకరే, ఇదే చివరిసారి. ఇంకొకసారి మీ నోటి నుండి పన్ను అన్న శబ్దం వస్తే మీ నాలుగు చీరేస్తా. జాగ్రత్త. సిద్ధం చేయండి, రణశంఖం ఊదండి. గెలిస్తే రాజ్యం, మరణిస్తే వీర స్వర్గం. కిట్టూరుకు జయం కలుగుగాక. జై భరతమాత, జై భువనేశ్వరి. హర హర మహాదేవ్. Thank you.